హలో అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ వ్లాగ్ అయితే నుంచి స్టార్ట్ చేద్దాము. ఇవాళ కూడా మా కోటచన్న తరఫు ఒక ప్రైవేట్ కిరాయి వచ్చింది మనకి. పాషమైలారం కిరాయి. యాక్చువల్లీ పాషమైలారం కిరాయి అది, కాకపోతే వాళ్ళు అక్కడ కూడా అదే కంపెనీ, ఇక్కడ కూడా అదే కంపెనీ అంట. వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ చేస్తే ఇక మొత్తంలో పాషమైలారం కిరాయి కాస్త నిజాంపేట్కి చేంజ్ అయింది. చాలా ఇక లాంగో షార్ట్ ఏదో ఒకటి ఇక పొద్దున వచ్చింది, తీసేసుకొని పోదాము. ఇక ఛానల్లో కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం జ్వరం వచ్చినట్టు అవుతున్నది, సర్ది అయింది నాకు. ఎండాకాలంలో నాకు సర్ది అయింది, అది చూడండి. చాలా మళ్ళా ఈ బ్లాగ్ ఈ నుంచి కంటిన్యూ చేద్దాము. ఇక ఆడికి పోయినాక చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయి ఆన్లైన్లో అని. ఇదే మన లోడు. 17 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ కేపీహెచ్పి దగ్గర. ఏమో మోటార్లు ఉన్నాయి, అవి మోటార్లే అనుకుంటా. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇళ్ళ నుంచి కూడా చూపెడుతున్నది, ముందటి నుంచి కూడా చూపెడుతున్నది. ఈ గల్లీలో కనిపిస్తుందా ఇది వైట్ బోర్డ్? ఇదే కంపెనీ. దింపేద్దాం నడవండి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది ఫైనల్లీ 2-3 గంటల తర్వాత. 11:30కి ఏమో స్టార్ట్ అయినా, అంటే 11 గంటలకు ఫోన్ వస్తే 11:30-12 గంటలకేమో స్టార్ట్ అయింది అనుకోండి ట్రిప్పు. 4:40కి ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు బయట వడ్డ సైన్ చేయించుకొని ఇక ఎంత ఇస్తాడేమో చూడాలి, తర్వాత మెన్షన్ చేస్తా ఎంత ఇచ్చిండు. ఫుల్ డే ఇక కరెక్ట్ అమౌంట్ ఇవ్వలేడు అనుకో, ఫుల్ డే వేస్ట్ అయినాడు. ఇక అమౌంట్ కరెక్ట్ ఇస్తే చాలా పర్లేదు అన్నట్టు. 5 గంటలకు అంటే 4:45కి మనకి ఇంకో బుకింగ్ వచ్చింది ఇక్కడ నుండే. అటు కొండాపూర్ సైడ్ బొటానికల్ గార్డెన్ వచ్చింది. చలో పోదాం నడవండి. 3.2 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. పెట్రోల్ ఏముందో ఫోన్ చేసి కనుక్కోలేదు, సీదా పోతున్నాను. వచ్చేసినాను నేను పికప్ పాయింట్కి. చూస్తున్నారా, ముందటి నుంచి లెఫ్ట్ కొట్టగానే ఆడనే ఉన్నది పికప్ పాయింట్. చలో అడిగిపోయి చూద్దాం పెట్రోల్ ఏముందో. వాళ్ళు 2 సార్లు బుక్ చేసిరంట పోటరు. ఇక ఆర్డర్ క్యాన్సిల్ చేసిండు. సారీ అండి, మీరు 2 సార్లు బుక్ చేసేసినట్టున్నాం తెలియకుండా అని చెప్తే, సరే సార్ చేంజ్ ఆఫ్ మైండ్ పెట్టండి అని చెప్పినాను. ఇక ఇలా చూడాలి డ్రైవర్ రీజన్ పెట్టిండా, ఏం రీజన్ పెట్టిండా అని. డ్రైవర్ రీజన్ అయితే పెట్టలేడు, కానీ గుడ్ విల్ వస్తుందో రాదో దేవునికి ఎరక. చలో ఇంత దూరం వచ్చింది, టైం వేస్ట్ అయింది. ఇంతకుముందు నిజాంపేట్ సైడ్ ఉండే, ఇక ఇప్పుడేమో ఇటు వచ్చేసిన మన కుక్కడపల్లి స్వామి వివేకానంద నగర్ సైడు. ఇక్కడనే జాగా చూసుకొని ఆగుదాం. అక్కడ మొత్తం కమర్షియల్ టైప్ ఏరియా ఉండే. అవి ఇంకొక బుకింగ్ వచ్చింది జీడిమెట్లకి. ఇది మన వరకు ఆగుతుందో ఆగదో చూడాలి. 10 సెకండ్ డిలే ఉంది కదా. గ్రీన్ పార్క్ సుచిత్ర కుత్బుల్లాపూర్ వచ్చేయి, రాలేదు సారీ. 40 రూపాయలు వేసిర్రు గుడ్ విల్, మనం ఇటు వరకు వచ్చి టైం వేస్ట్ చేసుకున్నందుకు. చాలా ఆర్డర్లు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. చాలా ఆర్డర్లు మిస్ అయ్యి క్యాన్సిల్ అయినాక మనకి ఇప్పుడు ఒక ఆర్డర్ వచ్చింది. ఎటు ప్రగతి నగర్కి 6 అవుతుంది, 4 నిమిషాలు తక్కువ. అది పరిస్థితి. చలో పోదాం నడవండి పికప్ పాయింట్కి. 300 మీటర్స్ ఉండే మనకి పికప్. వచ్చేసినాము. ఇదే ఉన్న కాలనీ నుంచే వచ్చింది పికప్. లోడ్ వేసుకోనికే బండి కూడా ఆపలేదు, రన్నింగ్లోనే వేసేసి పోతూనే ఉండన్నాడు. లోడ్ ఏందో మీకు చూపెడతా. బండి కూడా ఆపలేదు నేను. మీకు అనిపిస్తుందా? ఒక బోర్డు అంతే,
బండి ఇట్లా స్లో చేసినా నువ్వు బోర్డు అట్లా వేసేసి వెళ్ళిపో అంటున్నాడు. తోలేదు కదా ఇక్కడ సన్నగా ఉన్నది. చలో 6 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇలా సరిగ్గా చూపించనీకే రాలేదు. ఇది మెటీరియల్, ఒక బోర్డు. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఏడున్నది అక్కడ ఒక డెంటల్ హాస్పిటల్ ఉంది కదా, వాళ్ళదే అనుకుంటా లోడ్. ఫోన్ చేద్దాం. ఇది మన డెలివరీ, ఈయనకి ఇచ్చేసిన పెద్ద మనిషి. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. 446 ఉండే రేటు, అందులోకి మనకి 361 వచ్చింది. ఇంత 84 రూపీస్ కంపెనీ కమిషన్ కట్ చేసుకున్నది. అది సంగతి. టైం వచ్చేసి 6:35 అవుతుంది. ఇక ఇన్న ఉన్న మన ఇది తెలుసు కదా, ఏమంటారు దీన్ని, చెరువు ఉంటుంది కదా మధ్యలో, ఆడ పక్క కాపీ కూర్చున్నాను. ఏమైనా బుకింగ్ వస్తే తీసుకొని పోదాం. ఇది ఇక్కడ యాక్చువల్లీ వస్తున్నాయి పెద్ద పెద్ద బుకింగ్లు, కానీ మన వరకు ఉంటలేవు, వెళ్ళిపోతున్నాయి. 2-3 అయితే అట్లనే క్యాన్సిల్ చేసారు. బుక్ చేసారు, యాక్సెప్ట్ చేయక ముందుకే క్యాన్సిల్ అయిపోయినాయి. చలో చూద్దాం వస్తుందా రాదా బుకింగ్. నేనైతే వచ్చేసిన మన ఇంటికాడికి, బండి పార్కింగ్ చేసేస్తా. ఇలా వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ అర్నింగ్ ఎక్కువ కాలేదు. అది ఒక 1500 ప్రైవేట్ ట్రిప్ కొట్టిన, ఈ 446 ఏమో ఆన్లైన్ ట్రిప్. ఇంకా గంతే ఇవ్వాలట అర్నింగ్. రేపటి వీడియోలో కలుసుకుంటాం మళ్ళా. బాయ్. ఇప్పటికే 9 అయింది. యాక్చువల్లీ 8 గంటలకేమో అయిపోయింది, కానీ గంట సేపు నుంచి బుకింగ్సే వస్తలేవు మొత్తానికి. ఇక అందుకే పెట్టేస్తున్నా బండి. ఇక రేపటి రోజు రేపు చూద్దాం. ఇవాళ హెల్త్ కూడా కొంచెం మంచిగా లేదు మనది.